హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఈస్ పరిటాల మూర్తి. సో సాడ్ అంటే సో సాడ్. 14 రోజులు జైల్లో జుడిషియల్ రిమాండ్ కి అయితే పల్లవి ప్రశాంత్ పంపించారు. అది కూడా చంచల్గూడ జైలుకి. అందులోని A1 గా అనేది కేసు పెట్టారు. అయితే వాస్తవాలు ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది, పల్లవి ప్రశాంత్ పై పెట్టిన కేసు ఏంటి, ఎందుకు ఇంత పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సార్ ఒక్క వీడియో చేయండి సార్, సార్ మీరైతే అక్యురేట్ గా ఏం జరిగిందనే కొంచెం రీసెర్చ్ చేసి చెప్తారు సార్, ప్లీజ్ సార్ అని చాలా మంది అడిగారు. నేను యాక్చువల్లీ అపార్ట్ ఫ్రమ్ దట్ బయట ఏం జరిగింది ఏంటి అనేది వీడియో చేయను. సో ఎప్పుడు కూడా లేదు. సో ఈసారి ఎందుకు అలా జరిగింది, ఒక వీడియో అనేది పెట్టా బయట ఏం జరిగింది అనేది. అలాగే ఇప్పుడు చాలా మంది రిక్వెస్ట్ మీద ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ నేను కలెక్ట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే చాలా మంది మీడియా మిత్రుల్ని, అక్కడ ఉన్న వాళ్ళని, లైవ్ లొకేషన్ లో ఉన్న వాళ్ళని చాలా మందిని అడిగాను. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక 1 గంట 10:30 1 గంట దాటిన తర్వాత అయితే సెలబ్రిటీలు మెల్లగా బయటకు వచ్చారు. అప్పటికే చాలా మటుకు ఫ్యాన్స్ మధ్యలో గొడవ అనేది జరిగిందంట. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతే ఎక్స్ట్రా ఫోర్స్ అనేది వచ్చింది. హెల్మెట్లను అవి సేఫ్టీ గార్డ్స్ పట్టుకొని పోలీసులు చాలా మంది, సో బలగం మొత్తం దిగింది. ఒక 30 మంది 25 మంది వరకు పోలీసులు వచ్చి సో లాఠీలు పట్టుకుని లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఎక్కడెక్కడ తరిమి కొట్టి సద్దుమణిగేలాగా చేశారు అనేది ఒక టాక్. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే చాలా మంది మీడియా మిత్రులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నా. చాలా మందితో మాట్లాడాను. సో డిఫరెంట్ గా ఏం చెప్పలేదు, అందరూ ఒకటే చెప్పారు కాబట్టి అదే చెప్తున్నా. అయితే గొడవలు అవుతున్నాయని చెప్పి చాలా సీరియస్ గా పోలీస్ ఫోర్స్ అయితే దింపారు. సో ఈలోగా అక్కడికి వచ్చిన కొంతమంది సెలబ్రిటీల కార్లను అయితే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ గా పల్లవి ప్రశాంత్ ని రిక్వెస్ట్ చేసి ఒక క్యాన్వాయ్లో పంపించేశారంట. సో ర్యాలీ వెళ్తుంటే ర్యాలీ వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ వద్దు, వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెంట్ కార్లు తీసుకుని, టాప్లెస్ కార్లు ఉంటాయి కదా, ఆ కార్లు అనేది తీసుకుని వచ్చి సో ఆ కారులో కొంచెం ఫ్యాన్స్ కి అభివాదం చేసుకుంటే అట్లా వెళ్తే కొంచెం గ్రాండ్ గా ఉంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ అదేం వద్దు అని పోలీసులు ముందుగానే వాళ్ళ బ్రదర్ కి అలాగే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చిన అతని పేరేదో ఉంది, అతనికి ఇద్దరికి కూడా చెప్పారంట. చెప్పినా కూడా సో వాళ్ళు ఏంటి వినకుండా అటు ముందుకెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకుని సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం అనేది చేయడం అనేది, అంటే వేరే వెహికల్ పంపించిన తర్వాత కూడా వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ అద్దెకి తీసుకొచ్చిన కార్లు ఏదైతే ఉన్నాయో వాటిల్లో వచ్చి అభివాదం చేసేసరికి అక్కడ ఇంకొంచెం ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. పోలీస్ వాహనాలు, అలాగే ప్రైవేట్ కార్లు, ప్రైవేట్ వెహికల్స్, బైకులు అయితే చాలా మటుకు డ్యామేజ్ అయినాయని, అలాగే ఆర్టీసీ బస్సు అద్దం కూడా రాళ్ళు ఇసిరితే పగిలింది. సో ఇదంతా కూడా సో చాలా మందికి తెలిసింది. అయితే వేరే వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా వారిపైన కూడా దాడి చేశారు అనేది కూడా వాస్తవం. అందుకే కేసు చాలా సీరియస్ గా అయింది. అయితే విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకునే మూడ్లో ఇదేమి అంటే మనకి తెలీదు బయట పరిస్థితి ఎలా ఉంది అనేది. ఉంటది కదా, ఫ్యాన్స్ మామూలుగానే గొడవలు అవి జరుగుతూ ఉంటాయి కదా అనే మూడ్లోనే ఉంటాం తప్ప సో పోలీసులు ఏది చెప్తున్నా ఎక్కే స్టేజ్ లో అయితే ఉండదు. అందులో పల్లవి ప్రశాంత్ కూడా అదే స్టేజ్ ఉంది. అంటే అలాంటి పరిస్థితే ఉందన్నమాట. అక్కడ పరిస్థితి అనేది అంచనా వేయలేకపోయాడు. ఓన్లీ ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ కి చేతులు పల్లె వాళ్ళ కృతజ్ఞత భావంతో వాళ్ళకి కొంచెం అభివాదం చేసుకోవాలి, ఇది మాత్రం మైండ్ లో ఉంటది. కారు పైకెక్కి అందరికి చేయి ఊపి, అంటే అందరు కొంచెం పూలు చల్లుతుంటే ఆ వీడియోలు తీసుకోవడం, ఇదంతా కూడా మైండ్ లో ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది, ఒక విన్నింగ్ సెలబ్రేషన్ అది కదా. అందుకే కారులోంచి పైకి లేచేసరికి పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ విజువల్స్ కూడా వచ్చినాయి, మనందరం కూడా చూసాం. అక్కడ ఉన్న వారిపైన వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళు నుంచి అక్కడ ఫ్యాన్స్ మధ్యలో గొడవ అవుతూనే, ఫస్ట్ నుంచి కూడా గొడవ అవుతూనే ఉంది. ఆ విషయం పల్లవి ప్రశాంత్ కి చెప్పలేదు. చెప్పుంటే మాత్రం సిచ్యువేషన్ వేరేగా ఉండేది. అంటే ముందే ఒక కౌన్సిలింగ్ లో సిట్టింగ్ వేసి ఒక 5 నిమిషాలు బయట పరిస్థితి ఇట్లాగా ఉంది బ్రదర్, ఎట్టి పరిస్థితులు లేదు, మీరు కామ్ గా కార్ ఎక్కారా, ఊరికి వెళ్ళిపోయారు, మీరు సబ్ పెట్టుకొని ఏదైనా చేసి. అయితే పోలీసులు అంటారు ఏంటంటే మేము ముందే చెప్పాం అంటున్నారు. సో అక్కడ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్యాచ్ ని కొంతమంది అడుగుతుంటే మాకు ఇంత సీరియస్ గా ఉందని పల్లవి ప్రశాంత్ కి తెలియదు అని అయితే వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. దీంతో పల్లవి ప్రశాంత్ కార్ అనేది వెళ్ళిపోతే యాక్చువల్ గా క్యాన్వాయ్ సర్దుమణికి పోయింది అనుకునే లోపే
మళ్ళీ రావడం అనేది పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు అనమాట. ఇదే చాలా మంది మీడియా మిత్రులు నాకు చెప్పారు, అన్న వెళ్ళిపోతే ఓకే అన్న, వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి మళ్ళా ఫ్యాన్స్ కి చేతులు అయి ఊపేసరికి వీళ్ళు ఇంకా రెచ్చిపోయారన్న, అందుకని ఇంకొంచెం డ్యామేజ్ అయిపోయిందన్న అని అయితే చాలా మంది నాకు చెప్పారనమాట. అలాగే అక్కడ ఉన్న సిఐ ఎస్ఐ కంట్రోల్ చేయలేకపోయారు, అందుకే అక్కడ లోకల్లో ఉన్న ఎస్ఐ కంప్లైంట్ ఆధారంగానే, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని చాలా మంది అడిగితే అక్కడ ఉన్న ఎస్ఐ కంప్లైంట్ ఆధారంగానే కేసులు నమోదు చేశారు. సో అప్పుడు మరోసారి గొడవ అయింది యాక్చువల్ గా, అందుకనే కేసు బలంగా పెట్టారు. ఇది సినారియో. దీన్ని సుమోటో కేసుగా అయితే పరిగణిస్తారు. సో ఆ డీటెయిల్స్ అనేది చెప్తే చూడండి. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 780/23 దీన్ని కేసుగా నమోదు చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు అనేది నమోదు చేశారు, అది మనకు తెలిసిందే. అయితే అందుకే కేసుని చాలా బలంగా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. 6 సెక్షన్స్ కింద అయితే కేసు పెట్టారు. ఇది మన క్రైమ్ రిపోర్టర్స్ చెప్పిన మాట, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఓన్లీ కుటుంబ సభ్యులకి మాత్రమే ఇస్తున్నారు, లాయర్కి కూడా ఇవ్వలేదు. సో ఎందుకంటే వాళ్ళు చాలా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు అనమాట. లాయర్కి కూడా ఇవ్వకపోవడం అనేది కొంచెం అది అన్యాయం అని చెప్పాలి. ఎందుకంటే ఏ లాయర్ వెళ్ళినా కూడా అడ్వకేట్ ఆ కార్డు ఆ హోదా చూపిస్తే ఎఫ్ఐఆర్ కాపీ మస్ట్ గా ఇవ్వాలి. దాని ప్రకారమే ఆయన బెయిల్ రిపోర్ట్ అనేది తయారు చేసుకుంటారు. ఇంకా మెడికల్ ఎగ్జామిన్ చేసేసి హడావిడిగా జడ్జి దగ్గర తీసుకెళ్లిపోయి 14 రోజులు రిమాండ్ కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కి జైలుకి తరలించేశారు. అంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారు చూడండి. మామూలుగా అయితే కేసు నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇస్తే ఒక రోజు స్టేషన్ లో ఉన్న నెక్స్ట్ డే జడ్జి దగ్గరికి వెళ్ళి బెయిల్ తెచ్చుకుని కోర్టులో హాజరుపరుస్తారు, ఆ విచారణ అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అయితే బిగ్ బాస్ టైటిల్ గెలిచావు అన్న ఆనందం అనేది కొన్ని రోజులు కూడా లేకుండా పోయిందే అని అనిపించింది. అయితే చాలా మంది మీడియా వాళ్ళు ఊరెళ్ళి ఇంటర్వ్యూస్ కోసం పడిగాపులు కాసాము, మాకు రెస్పాన్స్ సరిగా లేదు అంటే, ఇక్కడ ఒక పక్కన గొడవ ఈ పోలీసులు ఇది నడుస్తున్నప్పుడు ఆ మైండ్ సెట్ అనేది ఉండదు. అప్పటికి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు అని పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా మటుకు ఇంటర్వ్యూలు ఇచ్చామన్నా, మరీ ఫుడ్ తినలేదా, ఫుడ్ తిని కదా ఇవ్వాలి, మధ్య మధ్యలో కొంచెం ఉంటుంది కదా నిద్రపోవడం అని అదని ఇదని కంటిన్యూస్ గా చేయలేరు కదా ఎవరు కూడా, ఏది అనేది వాళ్ళ వాదన. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నన్ను ర్యాలీ చేసుకుంటే ఎందుకు సార్ గొడవలు? అయితే మామూలుగా అయితే సెలబ్రిటీలు ర్యాలీలు చేసుకుంటే ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు, అంత మాత్రం సెలబ్రిటీలను అరెస్ట్ చేసేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నాగార్జునే బయటకు వచ్చారనుకో, నాగార్జునకి అభివాదం చేస్తారు. అయితే ఇక్కడ ఆస్తి ధ్వంసం ఏదైతే అవుతుందో, డ్యామేజ్ ఏదైతే అవుతుందో దాన్ని అయితే సీరియస్ గానే తీసుకుంటారు. ఎందుకంటే దీన్ని ఒక దొమ్మి అంటారు అనమాట. అంటే ఒకటి కొట్టేసి వెళ్ళిపోవడం, రాళ్ళు ఇసిరేయడం, ఇలాంటిది అంతా కూడా ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ముందుగా హెచ్చరించి పంపించినప్పుడు, ఇప్పుడు మీరు చూడండి చాలా సార్లు ఏపీలో పవన్ కళ్యాణ్ సభలకు కానీ పవన్ కళ్యాణ్ ర్యాలీకి కానీ పర్మిషన్ ఎవరు, ఎందుకు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, వేరే రూట్ మ్యాప్ వేసుకోవడమో లేదంటే వేరే విధంగా, సో ఓపెన్ దాంట్లో కాకుండా పక్కకి వెళ్ళి, అంతెందుకు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా పంపించేశారు కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే పోలీసులది తీసుకుని సెలబ్రిటీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అవునా కదా? సో అలా కాకుండా వాళ్ళకి ఓకే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సబ్మిట్ అనుకోండి, అది నేరం కింద పరిగణిస్తారు, దాన్ని సెక్షన్ కింద పరిగణించి సో కేసు అనేది పెడతారు అనమాట. పల్లవి ప్రశాంత్ చేసిన తప్పిదే. సీరియస్ గా అక్కడ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. డీసీపీ అక్కడ వెస్ట్ డీసీపీ ఉంటారు, ఆ డీసీపీ జోయల్ డేవిస్ స్వయంగా చెప్పారంట, సో రావద్దు, పరిస్థితి అనేది బాగాలేదని చెప్పినా మళ్ళా కార్ టర్న్ తీసుకుని రావడం అనేది అక్కడ బిగ్ మిస్టేక్ అయిపోయింది. ఇక ఆ వీడియోల కోసం కానీ ఫ్యాన్స్ అభివాదం చేయడం కోసం కానీ వచ్చేసరికి, అంటే సిచ్యువేషన్ తెలియదు కదా ఎంత సీరియస్ గా ఉందని. సో ఇప్పుడు సిచ్యువేషన్ తెలిస్తే మనకి సోహో ఇంత సీరియస్ గా ఉందని ఆగిపోతాం. అది తెలియనప్పుడు ఏం చేస్తాం, మన ఫ్యాన్సే కదా, చెయ్యి వెళ్ళిపోతే ఏంటి, ర్యాలీ లాగా వెళ్తే ఏంటి నష్టం? చాలా మంది గతంలో బిగ్ బాస్ విన్నర్స్ వెళ్ళారు కదా, కౌశల్ వెళ్ళాడు, అలాగా రాహుల్ సిప్లిగంజ్ వెళ్ళాడు, ఈవెన్ అభిజిత్ కూడా ఫ్యాన్స్ కి చేశాడు, పక్కకి కళ్యాణ మండపంలో బుక్ చేసుకుని అక్కడ అందరితో మాట్లాడాడు, హాయ్ చెప్పాడు అందరికి. ఆ తర్వాత సన్నీ కూడా ఒక ర్యాలీ లాగా పైకి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. పల్లవి ప్రశాంత్ కి ఎందుకు అలాగ అయ్యింది అంటే, సో అక్కడ గొడవ అయింది అనమాట. అంటే బయటికి రాకముందే పెద్ద ఎత్తున గొడవ అయింది, అందుకనే లాఠీ చార్జ్ జరిగింది. అందుకని చెప్పి పల్లవి ప్రశాంత్ ని వేరే రూట్ లో అనేది పంపించినా కూడా మళ్ళీ వచ్చేసరికి అక్కడ ప్రాబ్లం, అక్కడ పోలీసులు ఈగో హర్ట్ అయింది అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు, గట్టిగా చెప్పుకోవాలంటే ఓపెన్ గా. అందుకే ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు, దీంతో కేసు అనేది గట్టిగా అయింది. సెక్షన్స్ కూడా చాలా బలంగానే పెట్టారు. అయితే కొంతమంది అనేది ఏంటంటే మర్డర్ చేశాడా లేదంటే రేప్ చేశాడా, ఎంతసారి అన్యాయం అని చాలా మంది
ఇది సెలబ్రిటీలకు ఇచ్చే మర్యాద, సెలబ్రిటీ అయ్యాడు కదా, ఆల్మోస్ట్ ఒక కామన్ మ్యాన్ కాబట్టే కదా ఇంత జులుం ప్రదర్శిస్తున్నారు అని చెప్పి చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. ఇక్కడ జడ్జి తప్పులేదు అని భావిస్తే కేసు కొట్టేస్తారు, అందులో డౌటే లేదు. అయితే బయట పరిస్థితి ఇక్కడ జరిగింది ఏంటంటే, బయట పరిస్థితి ఎలా ఉందో పల్లవి ప్రశాంత్ తెలియకపోవచ్చు. కనీసం అక్కడ ఉన్న రిసీవింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే ఆ సిచ్యువేషన్ ని కొంచెం అనలైజ్ చేసి చెప్పుకుంటే బాగుండేది. వాళ్ళు కూడా చెప్పలేదు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు ఏదో మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. ఆ పోలీసులు ఎప్పుడు ఇంతే కదా, ట్రాఫిక్ క్లియరెన్స్ అనో అదనో బ్రెయిన్ లో ఉండొచ్చు మేబీ పల్లవి ప్రశాంత్, కానీ సిచ్యువేషన్ అంత సీరియస్ అనేది అయితే లేదు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారా డ్యామేజ్, లేదా పల్లవి ప్రశాంత్ వచ్చిన వాళ్ళు రెచ్చగొట్టారు అందుకనే చేశారని ఇంకో ఇద్దరు ముగ్గురు మీద కేసులు కూడా పెట్టుకున్నారు. వాళ్ళని కూడా ఇద్దరు పరారీలో ఉన్నారంటే వాళ్ళని కూడా పట్టుకుని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల దగ్గర కొన్ని వీడియోలు ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని వీడియోలు ఉంటాయి. వాళ్ళని అయితే మస్ట్ అండ్ షుడ్ గా పట్టుకుంటారు. సో ఎవరు ఎందుకు డ్యామేజ్ చేశారు ఏంటి ఆ కేసు అనేది పక్కకి వెళ్తే దాన్ని బట్టి ఒక విచారణ అనేది ఉంటుంది. ఇలాగా 14 రోజులు రిమాండ్ అంటే కొంచెం కష్టంగానే ఉంటది ఫ్యాన్స్ అందరికి కూడా. సో మీకేం అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా నాకు వివరాలు తెలిస్తే ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.